హాయ్ అండి. నమస్కారం. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను మీడియా జోలికైతే రావాలనే ఉద్దేశ్యం నాకు లేదు. బట్ ఎందుకు వచ్చానంటే దాని వెనకాల ఒక కారణం. ఈ రోజున బై చాన్స్ నేను గనక సోషల్ మీడియాకి రాకపోతే, ఈ మధ్య నేను తెలుసుకున్నటువంటి 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఒక వ్యక్తితో పాటు కాదు, పదుల మంది వ్యక్తులతో పాటు, కొన్ని వందల మంది వ్యక్తులతో పాటు వాళ్ళ జీవన విధానంలో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి, నేను కొనసాగిన తర్వాత నేను తెలుసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, మన బ్రతుకులు ఇలా ఉండిపోవడానికి రీజన్ ఏంటి? మన జీవన విధానం ఇలా కొనసాగడానికి గల రీజన్ ఏంటి? ఈ యొక్క ఛానెల్‌తో పాటు కదా మీకంటూ ఒక క్లారిటీ తీసుకురావాలన్నదే ఈ ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఛానెల్ ఒకటేనండి. రీజన్ అండ్ విజన్. అంటే చూడండి, నేను మీకు ఒక చిన్న పాయింట్ చెప్తున్నా. ది మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ అంటే ఏంటి? హ్యూమన్ మైండ్‌సెట్. చూడండి, ఒక మనిషి యొక్క మైండ్‌సెట్ బట్టి కదా పేదవాడిగా ఉండిపోతాడు. మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాడు. రిచ్ లైఫ్‌ని లీడ్ చేసే పొజిషన్ వెళ్ళగలుగుతున్న రీజన్ ఒకటేంటి? మైండ్‌సెట్. ఆ చిన్న క్లారిఫికేషన్ దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, దాన్ని మనం క్లారిఫై చేసుకోగలిగితే మన బ్రతుకులు మారిపోతాయి అనడానికి మెయిన్ నిదర్శనమే ఈ యొక్క ఛానల్. సో 100% చెప్తున్నా. ఇక్కడ చిన్న పిల్లలకైనా కావచ్చు, పెద్దవాళ్ళకైనా కావచ్చు, మోస్ట్‌లీ యూత్‌కైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తులకైనా సరే ఈ ఛానల్ అనేది 100% యూజ్ అవుతుందనడానికి నా యొక్క హామీ. సో దాంతో పాటు రీజన్ అంటే మీకు ఒకటే చెప్తున్నా, స్కిప్ ఏంటంటే, రీజన్ అంటే ఏంటి? కారణం. ఒక మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడు? ఒక మనిషి ఎందుకు బ్రతకాలి? ప్రతి మనిషికి 3 ప్రశ్నలు ప్రశ్నించుకోవాలండి. వై, వాట్, హౌ. వై అంటే ఏంటి? ఎందుకు బ్రతకాలి? వాట్ అంటే ఏమి కోసం బ్రతకాలి? హౌ అంటే ఎలా బ్రతకాలి? మన బ్రతుకులను ఎలా కొనసాగించాలి? కేవలం ఈ 3 ప్రశ్నలతో పాటు మాత్రమే ఒక మనిషికి ఒక రీజన్ అనేది క్లారిటీ అవుతుంది. దాంతోపాటు విజన్. విజన్ అంటే ఏంటి? దూరదృష్టి. దేని పట్ల? భవిష్యత్తు పట్ల. అది లక్ష్యం కోసం కావచ్చు, ఆశయం కోసం కావచ్చు, కళ కోసం కావచ్చు, నీ జీవిత భాగస్వామి కోసం కావచ్చు, ఏదైనా కానీ దృష్టి మస్ట్ అండ్ షుడ్‌లీ. సో రీజన్ అనే విజన్ అనే ఒక కాన్సెప్ట్‌తో పాటు ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రతి నిరుపేద కుటుంబకుడికి ఈ యొక్క మైండ్ సెట్‌ని గాని మీరు అర్థం చేసుకోగలిగితే మీ బ్రతుకులు మారతాయనడానికి మోస్ట్‌లీ నేను చెప్పగలుగుతున్నా కదా! డామ్ షూర్‌గా నా యొక్క ఛానల్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో పాటు మాత్రమే ఈ ఛానల్ స్టార్టప్ చేశా. ఎందుకంటే దీంట్లో గ్రేట్ మెంటర్స్‌తో పాటు ట్రావెల్ చేశా. గ్రేట్ గైడ్‌లైనర్స్‌తో పాటు నేను ట్రావెల్ చేశా. గ్రేట్ అప్లయన్స్‌తో పాటు నేను ట్రావెల్ చేశా. గ్రేట్ ప్రొఫెసర్స్‌తో పాటు నేను ట్రావెల్ చేశా. గ్రేట్ ఇంజినీర్స్‌తో పాటు ట్రావెల్ చేశా. గ్రేట్ డాక్టర్స్‌తో పాటు ట్రావెల్ చేశా. ఒక్క మాటలో చెప్పాలంటే సొసైటీలో ఎంతమందైతే ఉన్నారో వాళ్ళు ప్రొఫెషనల్‌గా గ్రోయింగ్ చేసుకునే వ్యక్తుల పట్ల వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరితో పాటు ట్రావెల్ చేసుకొని ప్రతి ఒక్క దానికి స్టడీ చేసుకొని కదా నేను ఈ ఛానల్ అనేది స్టార్టప్ చేయడం జరిగింది. ఓకే. సో నా తరపున నేను చెప్పగలుగుతున్నా సార్, నేను మీ బ్రతుకులు మార్చడానికైతే 100కి 100 కాకపోయినా 100కి 50% చేంజ్ చేయగలుగుతా. కానీ నేనైతే మాత్రం 100కి 191% కదా నా యొక్క బెస్ట్ గైడెన్స్‌తో పాటు మీ ముందుకి నేను ఈ ఛానల్ తీసుకురావడం అనేది జరిగింది. ఓకే. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆల్ ది బెస్ట్ అందరికీ.